జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరిసెలు వండుకుందాం. ముందుగా ఒక రోజు ముందు ఇలా బియ్యం నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగి మిల్లి పట్టించుకోవాలి. పిండి ఆడించిన తర్వాతన ఆ పిండిని జల్లెడ సహాయంతో జల్లించుకోవాలన్నమాట. జల్లించిన పిండి ఆరిపోకుండా అలా మధ్యలో చేతితో ఒత్తుకోవాలి. ఒక 2 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం మెత్తగా కొట్టుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని అందులో ఒక 4-5 యాలక్కాయలు వేసుకోవాలన్నమాట. ఇంకా పొయ్యి మీద పెట్టుకుని పాకం పట్టుకోవాలి. ముదురు పాకం రావాలన్నమాట. ఇలా అవ్వాలి. కొంచెం లేతగా కాకుండా కొంచెం ముదురుగా పట్టుకోవాలి. అరిసెలు బాగా వస్తాయి. ఇలా పాకం వచ్చిన కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని తిప్పి తర్వాత వరిపిండి కొద్దిగా వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ కంపల్సరీ ఇద్దరు ఉంటే అది ఈజీగా అవుతుంది అన్నమాట. మనం తీసుకున్న పిండి మొత్తం పట్టకపోవచ్చు. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం జారుడుగా వచ్చేటట్టు ఈ క్వాంటిటీకి వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ పిండి అంతా అయిపోయింది, కానీ ఇంకొంచెం మిగిలింది. కొంచెం జారుతున్నట్టుగా వస్తే మనకి అరిసెలు బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి కానీ లేదా కొద్దిగా ఆయిల్ కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిందా లేదని కొద్దిగా పిండి చెక్ చేసుకోవాలి. పిండి మరిగిన తర్వాత ఇలా కొద్దిగా చిన్న ఉండలాగా తీసుకుని దాన్ని ఒక అరిటాకు మీద రౌండ్గా అరిసెలు టైప్లో ఒత్తుకోవాలన్నమాట. అరిటాకుకి ఆయిల్ రాసుకోవడం వల్ల ఇది త్వరగానే రిమూవ్ అవుతుంది. అప్పుడు ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్లో వేసుకుని కొద్దిగా కాగిన తర్వాత తిరగేసి 2 వైపులు కాగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. ఇలా అరిసెల చట్రంతో తీసుకుని ఆయిల్ గట్టిగా పిండితే ఆయిల్ రిమూవ్ అవుతుంది అన్నమాట. ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 చిన్న ఉండలు తీసుకొని అరిసెలు చేసుకొని ఇదే ప్రాసెస్లో అరిసెలన్నీ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం అరిసెలు వండుతున్నాను. యూట్యూబ్లోనే చూశాను. చాలా పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. నెక్స్ట్ నాకు హెల్ప్ చేసిన మా వదిన కూడా ట్రై చేసింది. చాలా బాగానే చేసింది. మేమిద్దరము పెద్ద ప్రొఫెషనల్ లాగా ఒక 50 అరిసెలు అయితే వండేసాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అరిసెలు అరిటాకు మీదే కాదు, ఆయిల్ కవర్ మీద అయినా చేసుకోవచ్చు. అలాగే అరిసెలు నొక్కునే చట్రం మీద అయినా చేసుకోవచ్చు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.